హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఎక్కువగా మాట్లాడవద్దు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ టూ మచ్, డోంట్ టాక్ టూ మచ్ అంటే ఎక్కువగా మాట్లాడవద్దు అని. నెక్స్ట్ వన్, మీ సామాను అక్కడ ఉంచండి. దీన్నే పుట్ యువర్ బ్యాగేజ్ దేర్, పుట్ యువర్ బ్యాగేజ్ దేర్ అంటే మీ సామాను అక్కడ ఉంచండి అని. నెక్స్ట్ వన్, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. దీన్నే ఐ యామ్ లీవింగ్ ఫర్ ది ఆఫీస్, ఐ యామ్ లీవింగ్ ఫర్ ది ఆఫీస్ అంటే నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని. నెక్స్ట్ వన్, నన్ను మాట్లాడనివ్వండి. దీన్నే లెట్ మీ స్పీక్, లెట్ మీ స్పీక్ అంటే నన్ను మాట్లాడనివ్వండి అని. నెక్స్ట్ వన్, నీ గోర్లు కొరకవద్దు. దీన్నే డోంట్ బైట్ యువర్ నెయిల్స్, డోంట్ బైట్ యువర్ నెయిల్స్ అంటే నీ గోర్లు కొరకవద్దు అని. నెక్స్ట్ వన్, నేను అదే ఆలోచిస్తున్నాను. దీన్ని ఐ వాస్ జస్ట్ థింకింగ్ ద సేమ్, ఐ వాస్ జస్ట్ థింకింగ్ ద సేమ్ అంటే నేను అదే ఆలోచిస్తున్నాను అని. నెక్స్ట్ వన్, నేను వర్షంలో ఉన్నాను. దీన్ని ఐ యామ్ ఇన్ ద రెయిన్, ఐ యామ్ ఇన్ ద రెయిన్ అంటే నేను వర్షంలో ఉన్నాను అని. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇది మంచి సమయం కాదు. దీన్ని నౌ ఇట్స్ నాట్ ఏ గుడ్ టైమ్, నౌ ఇట్స్ నాట్ ఏ గుడ్ టైమ్ అంటే ఇప్పుడు ఇది మంచి సమయం కాదు అని. నెక్స్ట్ వన్, నేను రేపు వస్తాను. దీన్నే ఐ విల్ కమ్ టుమారో, ఐ విల్ కమ్ టుమారో అంటే నేను రేపు వస్తాను అని. నెక్స్ట్ వన్, నాకు వేరే పనులు ఉన్నాయి. దీన్నే ఐ హ్యావ్ అదర్ థింగ్స్ టు డూ, ఐ హ్యావ్ అదర్ థింగ్స్ టు డూ అంటే నాకు వేరే పనులు ఉన్నాయి అని. నెక్స్ట్ వన్, ఏమైనా పర్లేదు. దీన్ని నో మ్యాటర్ వాట్, నో మ్యాటర్ వాట్ అంటే ఏమైనా పర్లేదు అని. నెక్స్ట్ వన్, సమస్య చాలా వరకు వెళ్ళింది. దీన్నే ద ఇష్యూ హ్యాస్ గాన్ సో ఫార్, ద ఇష్యూ హ్యాస్ గాన్ సో ఫార్ అంటే సమస్య చాలా వరకు వెళ్ళింది అని. నెక్స్ట్ వన్, మీరు చెప్పినట్లే జరిగింది. దీన్నే ఇట్ హ్యాపెండ్ జస్ట్ యాజ్ యూ సెడ్, ఇట్ హ్యాపెండ్ జస్ట్ యాజ్ యూ సెడ్ అంటే మీరు చెప్పినట్లే జరిగింది అని. నెక్స్ట్ వన్, దాని వెనుక కారణం ఏంటి? దీన్నే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దాట్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దాట్ అంటే దాని వెనుక కారణం ఏంటి అని. నెక్స్ట్ వన్, నేను అరగంట ముందుగా వచ్చాను. దీన్నే ఐ కేమ్ హాఫ్ అన్ అవర్ ఎర్లీ, ఐ కేమ్ హాఫ్ అన్ అవర్ ఎర్లీ అంటే నేను అరగంట ముందుగా వచ్చాను అని. నెక్స్ట్ వన్, నేను ఎప్పుడు ప్రారంభించాలి? దీన్నే వెన్ షుడ్ ఐ స్టార్ట్, వెన్ షుడ్ ఐ స్టార్ట్ అంటే నేను ఎప్పుడు ప్రారంభించాలి అని. నెక్స్ట్ వన్, నువ్వు అన్నీ తెచ్చావా? దీన్నే హ్యావ్ యూ బ్రాట్ ఎవ్రీథింగ్, హ్యావ్ యూ బ్రాట్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు అన్నీ తెచ్చావా అని. నెక్స్ట్ వన్, నేను ఎందుకు భయపడాలి? దీన్నే వై షుడ్ ఐ బీ ఎఫ్రేడ్, వై షుడ్ ఐ బీ ఎఫ్రేడ్ అంటే నేనెందుకు భయపడాలి అని. నెక్స్ట్ వన్, ఇదంతా మీకు ఏం చెబుతుంది? దీన్నే వాట్ డస్ ఆల్ దిస్ టెల్ యూ, వాట్ డస్ ఆల్ దిస్ టెల్ యూ అంటే ఇదంతా మీకు ఏం చెబుతుంది అని. నెక్స్ట్ వన్, అతను నా మాట ఎందుకు వింటాడు? దీన్నే వై వుడ్ హీ లిసన్ టు మీ, వై వుడ్ హీ లిసన్ టు మీ అంటే అతను నా మాట ఎందుకు వింటాడు అని. నెక్స్ట్ వన్,
నేను ఆలస్యం అయ్యానా? దీన్నే యామ్ ఐ లేట్? యామ్ ఐ లేట్ అంటే నేను ఆలస్యం అయ్యానా అని. నెక్స్ట్ వన్, మీరు ఎందుకు ఆగిపోయారు? దీన్ని వై డిడ్ యూ స్టాప్? వై డిడ్ యూ స్టాప్ అంటే మీరెందుకు ఆగిపోయారు అని. నెక్స్ట్ వన్, అది సరైనదని నేను భావించాను. దీన్నే ఐ ఫెల్ట్ ఇట్ వాస్ రైట్. ఐ ఫెల్ట్ ఇట్ వాస్ రైట్ అంటే అది సరైనదని నేను భావించాను అని. నెక్స్ట్ వన్, నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు. దీన్నే ఐ వుడ్ నాట్ హ్యావ్ కమ్ దిస్ ఫార్. ఐ వుడ్ నాట్ హ్యావ్ కమ్ దిస్ ఫార్ అంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు అని. నెక్స్ట్ వన్, ఆమె మీ స్థలం నుండి వచ్చింది. దీన్నే షీ కేమ్ ఫ్రమ్ యువర్ ప్లేస్. షీ కేమ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అంటే ఆమె మీ స్థలం నుండి వచ్చింది అని. నెక్స్ట్ వన్, మీరు దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దీన్నే డిడ్ యూ థింక్ ఎవర్ అబౌట్ ఇట్? డిడ్ యూ థింక్ ఎవర్ అబౌట్ ఇట్ అంటే మీరు దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని. నెక్స్ట్ వన్, ఆమె తెలుసుకోవాలనుకుంటుంది. దీన్ని షీ వాంట్స్ టు నో. షీ వాంట్స్ టు నో అంటే ఆమె తెలుసుకోవాలనుకుంటుంది అని. నెక్స్ట్ వన్, నువ్వు నన్ను ఏం చేయమంటావు? దీన్ని వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? వాట్ డూ యూ వాంట్ మీ టు డూ అంటే నువ్వు నన్ను ఏం చేయమంటావు అని. నెక్స్ట్ వన్, మీరు నాకు ముందు చెప్పలేరా? దీన్ని కుడెంట్ యూ టెల్ మీ బిఫోర్. కుడెంట్ యూ టెల్ మీ బిఫోర్ అంటే మీరు నాకు ముందు చెప్పలేరా అని. నెక్స్ట్ వన్, వారు మన డబ్బుని వాపస్ చేస్తారా? దీన్నే విల్ దే రిఫండ్ అవర్ మనీ. విల్ దే రిఫండ్ అవర్ మనీ అంటే వారు మన డబ్బుని వాపస్ చేస్తారా అని. నెక్స్ట్ వన్, నేను నువ్వు మారావని అనుకున్నాను. దీన్నే ఐ థాట్ యు హ్యావ్ చేంజ్డ్. ఐ థాట్ యు హ్యావ్ చేంజ్డ్ అంటే నేను నువ్వు మారావని అనుకున్నాను అని. నెక్స్ట్ వన్, వర్గం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.